ఛానల్. ఈరోజు ఇంత స్పెషల్ గా రెడీ అయ్యాను అనుకుంటున్నారా? సో మనము చిత్రమ్మ టెంపుల్ కి వెళ్తున్నాము. అక్కడ జాతర జరుగుతుంది కదా, ఈ రోజు ఫస్ట్ డే అన్నమాట. బోనం చేద్దాం అనుకున్నాము, అందుకని వెళ్తున్నాము. సో మమ్మీ అన్ని రెడీ చేసి పెట్టుకుంది ఆల్రెడీ, ఏమేమి కావాలో. అక్కడికి వెళ్ళి పూజిస్తాం అనమాట. చిత్రమ్మ టెంపుల్ తెలుసు కదా, గాజుల రామారం దగ్గర. అక్కడికి వెళ్తున్నాము. సో చిన్న మొక్కు అనమాట, ఎవరేం పిలవట్లేదు, మేము ఫ్యామిలీ మాత్రమే చేసుకుంటున్నాము. టైం వచ్చేసి 9 అలా అవుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. చిట్టి మోడల్ మోడల్ స్టైల్ లిక్ సుందర్ స్టైల్ లిక్ సుందర్. రండి రండి, లేట్ అవుతుంది, రండి. మేము ఇంకా స్టార్ట్ అయిపోయినాం, అప్పటికే చాలా లేట్ మాది. మేము అనుకున్న దానికన్నా. ఎంతమందికి చిత్రమ్మ జాతర తెలుసు గైస్? చాలా అంటే చాలా బాగా చేస్తారు. ఇది 5 days ఉంటుంది అనుకుంటా నాకు తెలిసి, గాజుల రామారం దగ్గర. యాక్చువల్లీ ఫస్ట్ డే కాబట్టి చాలా రష్ ఉంటారు అనుకున్నాము. మార్నింగ్ వెళ్ళాం కదా, కొంతమంది ఆఫ్టర్నూన్ బోనాలు తెస్తారు, కొంతమంది మార్నింగ్ తెస్తారు. చాలా తక్కువ మార్నింగ్ తేవడం మాత్రము. సో అప్పటికే ఎక్కువ మందే ఉన్నారు. ఇంకా మా ఫాస్ట్గా అయిపోయింది దర్శనం. ఫుల్ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. అండ్ చాలా సెక్యూరిటీతోని బాగా చేస్తారు. అండ్ చిత్రమ్మ జాతర మన తెలంగాణ వాళ్ళకి తెలుస్తుంది. గుడికి పక్క మేకల్ని కట్ చేయడం ఇదంతా ఉంటుంది. తెలంగాణ వాళ్ళకైతే బాగా అర్థమై ఉండొచ్చు. మేము ఓన్లీ బోనం చేద్దాం అనుకున్నాం. సో బోనం చేసేసి వచ్చేసాము. వంటకోలం అలా ఏం చేయలేదు, లాస్ట్ ఇయర్ మాత్రం చేసాము. అండ్ ఇంట్లో మనం ఫస్టే బెల్లమన్నం వండేసుకున్నాము, గుడి ముందు పూజించామన్నమాట. మనం ఇంకా లోపలికి వెళ్తే మనకి వండుకోవడానికి అలా స్పేసెస్ కూడా ఉంటాయి గైస్. మీరు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవచ్చు కూడా. కోడిలల్ని మేకల్ని కోస్తారు కదా, వాళ్ళకి క్లీన్ చేయడానికి ముందే వాళ్ళు కూడా ఉంటారనమాట, క్లీన్ చేసేవాళ్ళు. ఎవరి సాంప్రదాయం వాళ్ళది. అంటే కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. ఇది కూడా అంతే, కొంతమందికి నచ్చుతే, కొంతమందికి నచ్చదు. కరోనా వచ్చిందట యాపాకు. మమ్మీ ఏమంటుందంటే, నీమ్ ట్రీ అంటే యాపక్ చెట్టు ఉంది కదా, దానికి అప్పుడు మన కరోనా టైంలో అవి మొత్తం ఎండిపోతే అన్నారు కదా, కరోనా వచ్చింది వాటికి కూడా అనేసి. సో అదే అనమాట, బోనంకి పెడదామనేసి యాపాకు చూస్తుంటే అన్ని చెట్లు హైదరాబాద్లో, అంటే మేము వెళ్ళే దారిలో మొత్తం అన్నీ ఎండిపోయాయి అనమాట. పప్పకి అదే చెప్తుంది, కరోనా వచ్చింది అన్నారు కదా, అందుకే ఎండిపోయాయి అనేసి. అంటే మేము చిన్నగున్నప్పటి నుంచి వెళ్తున్నాం. అంటే నేను చిన్నగున్నప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి అయితే మేము వెళ్తున్నామని చెప్పాలి. లాస్ట్ టైం కాకుండా లాస్ట్ ఇయర్ 2022లో చేసాము, 23లో చేయలేదు. సో 22లో కూడా చేసాము. అండ్ ఇప్పుడు కూడా కొంతమందికి కొన్ని దగ్గర అనుకున్నది అవుతుంది అనేసి నమ్మకం ఉంటుంది కదా, అలాగే ఇక్కడ మాకు కూడా ఉందన్నమాట. చిత్రమ్మ దగ్గర ఏం మొక్కుకున్నా అవుతుంది అనేసి. అది కార్ వస్తుంది.
పబ్లిక్ ఉన్నారు చూడండి. ఇది మొత్తం ఫ్రీ దర్శనం అనమాట. మాకు దర్శనం 5-10 మినిట్స్లో అప్పుడు అయిపోయింది. అండ్ ఇది వచ్చేసి మనకి బియ్యం పోస్తాను అని మొక్కుకుంటారు కదా, ఇది వాళ్ళకనమాట. ఇక్కడికి వచ్చి ఇస్తారు. ఎంత బాగా డెకరేట్ చేస్తారంటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా అమ్మవారిని చూపిస్తాను దగ్గరగా. చాలా మంచిగా డెకరేట్ చేశారు. ఇవి ప్రసాదాలు. ఈ గ్యారెల్ లాగా ఉన్నాయి కదా, అది లడ్డు ఇంకా పులిహోర, ఈ 3 అనమాట. చాలా బాగుంటాయి. ఇంకా బుక్ తీసుకుందాము అనుకున్నాము. మేము లాస్ట్ టైం చిలుకూరు బాలాజీకి వెళ్ళినప్పుడు కూడా తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆ హడావిడిలో మర్చిపోయాము. అండ్ భగవద్గీత ఇవన్నీ ఉన్నాయి, కృష్ణుడిది లేదు అనేసి కృష్ణుడు తీసుకున్నాము. అండ్ సార్ పప్పకి ఆల్రెడీ తెలుసు, అందుకని మాట్లాడుతున్నారు. ఇంకా పెద్ద జాతర అయినా సరే, ఎంత చిన్న జాతర అయినా సరే, మనకు మెయిన్గా ఉండాల్సింది షాపింగ్. ఆ రోజు ఇంకా ఫస్ట్ డే కాబట్టి చాలా అంటే చాలా షాప్స్ తక్కువనే ఉన్నాయి. ఇంకా నైట్ అయితే చాలా ఉంటాయి. అండ్ ఫస్ట్ రాగానే చిట్టి చూసింది, ఆ కలర్ పిల్లో కావాలి అనేసి అది తీసుకుందనమాట లాస్ట్కి అయితే. అనుకున్నది సాధించింది. క్యూటీ గుడ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రసాదం బాగుంది ఆడ. యాక్చువల్లీ ప్రసాదం మంచిగా ఉంది. మేము విఐపి దర్శనం నుంచి వెళ్ళిపోయాం అనమాట, అందుకనే ఫాస్ట్గా వెళ్ళి 5 మినిట్స్ పట్టింది కదా. ఓన్లీ దర్శనం ఒక 5 మినిట్స్ అట్లా పట్టింది అనుకుంటా, అంతే. ఫాస్ట్గానే అయిపోయింది. విఐపి దగ్గర నుంచి వెళ్ళాం కాబట్టి ఫాస్ట్ అయింది. గైస్ ఈరోజు స్పెషల్ వంకాయ మసాలా. ఈరోజు వ్లాగ్ ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా బాగా అయింది దర్శనం మాత్రము. ఫస్ట్ డే కదా, అండ్ ఇంకా మేము మార్నింగ్ వెళ్ళేసరికి ఫాస్ట్గా అయిపోయింది దర్శనము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్తో మీ ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.